హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బీబీనగర్ మండలం, యాదాద్రి జిల్లా దగ్గర ఇంకిరియాల గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసారు. 750 సంవత్సరాల పురాతన ఆలయం ఇది. ఇక్కడి కథనం ప్రకారము దశగుట్ట దగ్గరికి ఒక గొర్రెల కాపరి అతను వెళ్తుండగా అక్కడ సుగంధ పరిమళాలతో సువాసన వస్తే లోపలికి వెళ్ళి చూడగా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, వేణుగోపాలస్వామి విగ్రహాలు కనిపించాయట. అప్పుడు ఈ గ్రామస్తులు, దగ్గరలో ఉన్న ఎదిలాబాద్ గ్రామస్తులు స్వామివారిని మాకు కావాలని ఎడ్ల బండిలో కూర్చుండబెడితే స్వామివారి విగ్రహము ఇక్కడి నుంచి కదలలేదట. అలా కదలకపోయేసరికి వేణుగోపాల స్వామి వారిని ఎదిలాబాద్లో ప్రతిష్టాపించారట. ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపించారట. స్వామివారికి చేతిలో రాజదండం కలిగి కూడా ఉంది. ఇలా ఉండడం ఇక్కడ విశేషం. ప్రపంచంలోనే రాజదండం కలిగి ఉన్న 8 దేవాలయాలలో ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాలలో ఇక్కడ గరుడ ముద్దలు అని ఎగురవేస్తారట. అవి సంతానం కలగని వారికి, ఎవరి కొంగులో అయితే పడతాయో వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుందని అక్కడి వారు చెప్పారు. రథోత్సవాలు కూడా జరిపిస్తారు. ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందట. ఈ స్వామివారిని మీసాల నరసింహస్వామి వారుగా కూడా కొలుస్తారు. ఈ మధ్య 2 కోట్ల వ్యయంతో ఈ దేవాలయాన్ని అయితే పునర్నిర్మించారు. ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలో ప్రసన్నాంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఇలాంటి శక్తివంతమైన నరసింహస్వామి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.